వస్తాను మీ పేరన్నా ఆదిమూలం కృష్ణ అన్న పేరు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వచ్చి 5 నెలలు అవుతుంది కదా ఎలా ఉందంటారు ఇప్పుడు వరకు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పరిపాలన చాలా అంటే చాలా బాగుంది. గత ప్రభుత్వం కంటే 100కి 100% మన ప్రభుత్వం అన్ని విధాల కూటమి ప్రభుత్వం సామాన్య సామాన్య ప్రతి ప్రజలకు కూడా ప్రతి సామాన్యుడు కూడా ప్రతి 10 మందిలాగా ఏదైతే సూపర్ సిక్స్ అమలు చేశారో ఆ సూపర్ సిక్స్లో మొట్టమొదటిగా ఇసుక, ఉచిత ఇసుక కేవలం అక్కడ మూలని ఛార్జీలు ఎటువంటి రూపాయి ఒక రుసుము కూడా ఏమీ లేకుండా సామాన్య ప్రజలు వెళ్ళి ఇసుక తెచ్చుకునేలాగా ఉచిత గ్యాస్ పంపిణీ చేసేలాగా ఉచిత గ్యాస్ ప్రతి ఇంటింటికి కూడా దీపం పథకం అయితే ఏమైతే ఉన్న పథకాలు ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా ఉచిత గ్యాస్ అందరికీ అందేలాగా వితిన్ 48 గంటల్లో మళ్ళీ తిరిగి అకౌంట్లో డబ్బులు పడిపోయే విధానం కూడా ఈ కూటమి ప్రభుత్వంలో ఈ కూటమి ప్రభుత్వం చేయడం కూడా మనకి చాలా మంచి శుభసూచకం. కూటమి ప్రభుత్వం ఏర్పడంతో కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేసుకున్న పుణ్యం. మరి ఉచిత ఇసుక అని చెప్పేసి అన్నారు కానీ ఎక్కడ అందట్లేదు అని చెప్పేసి బాధపడుతున్నారు ఇంకా పని లేక అన్నారు. ఉచిత ఇసుక అన్నది ప్రతి దుక్కున మా మా కాన్స్టిట్యున్సీలో చూసుకుంటే ప్రతి మండలంలోనూ కూడా ప్రతి ర్యాంపు కూడా ఓపెన్ అయినాయండి. ప్రతి ర్యాంపులో కూడా ప్రతి సామాన్యుడు సొంత టాటర్ ఉంటే సొంత టాటరు, కిరాయి ఉంటే కిరాయి టాటర్ వేసుకుని వెళ్ళి తెచ్చుకుని విధానం కూడా బల్లి 2 వీలర్ మీద కానీ ఎడ్ల బండి మీద కానీ ఆటో మీద కానీ 4 వీలర్ టాటర్ మీద కానీ ప్రతి సామాన్య ప్రజలు అందేలాగా ప్రతి ఉచిత కూడా మా పీగనవ నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గిడి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో బాగా సక్రమంగా ఎటువంటికి లంచాలు కానీ దేనికి కానీ ఎటువంటికి తావు లేకుండా ప్రతి సామాన్యుడికి ప్రతి సంక్షేమ పథకం కూడా అందేలా గవర్నమెంట్ అన్ని విధాలా చేస్తుందండి. పవన్ కళ్యాణ్ ఎలా చేస్తున్నాడు అన్న గెలిచాక ఇప్పుడు వరకు పవన్ కళ్యాణ్ గారి దారి వేరు, పవన్ కళ్యాణ్ గారి తీరే వేరు. పవన్ కళ్యాణ్ గారు ఇంకా అది ఒక లెక్క. పవన్ కళ్యాణ్ గారిని చూసుకుంటే ఆయన ఇంకా కేంద్ర స్థాయి నాయకుడు ఒక మాటలో చెప్పాలంటే. ఆయన మీద కామెంట్ చేస్తున్నారు కదా పరిపాలన చేత కావట్లేదు రాజకీయాల్లోకి అనవసరంగా వచ్చాడు అని చెప్పేసి. రాజకీయాలకు అనవసరంగా ఎందుకు వచ్చాడు? 3 శాఖలు తీసుకున్నాడు ఆయన. పర్యావరణ శాఖ, పంచాయతీరాజ్ శాఖ. పంచాయతీరాజ్ శాఖ గ్రామ సభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒకే ఒక్కరోజు ప్రతి పంచాయతీలో గ్రామ సభలో పెట్టిన ఘనత ఓన్లీ వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిది. ఇంకెవరో కూడా గ్రామ సభలు ఎప్పుడు కూడా పెట్టలేదు, మనం చూడబోం కూడా. అలాగే ప్రతి గ్రామ పంచాయతీలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని గ్రామ పంచాయతీలు అన్ని పంచాయతీలకు గ్రామ సభ ఒకే ఒక్కరోజు దిగ్విజయంగా పూర్తి చేశారు మన పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఆయన ఎంచుకున్న శాఖలకి 100కి 200% న్యాయం చేస్తున్నాడు. ప్రతి శాఖను కూడా ఇది తప్పు ఇది ఒప్పు ఇది ఎలాగ అది ఎలాగ అన్నీ కూడా చెప్తున్నాడు ఆయన. ఇలా ఆయన చేసే పరిపాలన కూడా ఇంకా ఏదైతే శాఖలు ఉన్నారో వాళ్ళు కూడా ఏదైనా తప్పు ఒప్పులు చేస్తే ఈయన శాఖలతో పాటు ఉన్న శాఖలు ఆయన చూసుకుంటూ సరి చేసుకుంటూ కూడా ఈరోజు మంచి పరిపాలన ప్రజా పరిపాలన అందిస్తున్నాడు. టీడీపీ జనసేన విభేదాలు వస్తున్నాయి, టీడీపీ జనసేన విడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి అన్నారు. పవన్ కళ్యాణ్ కూడా కామెంట్ చేస్తున్నారు కదా హోమ్ మినిస్టర్ మీద. పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ మీద కామెంట్ చేశారంటే ఆయన ఆవిడ్ని టార్గెట్ చేసో ఇంకో విధంగానో కామెంట్ చేయలేదు. ఏదైతే ఒక చిన్న మన పరిష్కారం వల్ల ఒక చిన్న సమస్య వల్ల ఆయన మామూలుగా చెప్పారు. ఆవిడ కూడా దాన్ని తీసుకుని మళ్ళీ ఆవిడ తిరిగి స్పందించడం నా మంచిగా చెప్పారు. ఆయనకు ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి సీఎం తర్వాత సీఎం కాబట్టి ఆయన చెప్పడం కూడా నాకు సమంజసమే అని ఆవిడ కూడా మళ్ళీ మీడియా కూడా తెలియజేయడం జరిగింది. గత ప్రభుత్వం ఒక 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చారు. ఆయన చేసాడో చేయలేదో ప్రజలకు తెలుసు. అదే ప్రజలు 175 నియోజకవర్గాలు 151 నియోజకవర్గం ఎలాగ ఆయనకి ఇచ్చారో అదే ప్రజలు కేవలం 11 సీట్లకి అంకితం చేశారు. దాన్ని బట్టి ఆయన పరిపాలన చేయడం అనేది ఆయన తెలుసుకోవాలి. ఇప్పటివరకు అయితే బాగుందంటారు ప్రజలు. నెంబర్ 1.